ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 30 నుంచి ఏప్రిల్ నెల 6 తారీఖు వరకు 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ జ్యోతిష్, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ జ్యోతిష్వాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళకి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అంటే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి నిజంగానే శని ఉండదండి, చాలా ఉండదు. చాలా మంచిగా ఏముంటుందంటే ఇంత పైసకు పైసా మీరు ఎంత కష్టం చేసినా, ఎంత చిన్నగా, ఎంత మామూలు కష్టం చేసినా, ఎంత ఎక్కువ కష్టం చేసినా రూపాయికి రూపాయి కూడుతుంది. మంచిగా ఇంట్లో బరుకుతూ ఉంటుంది. ఇంట్లో పోయి నీ కారు రొట్టె తిన్నా అమృతం తిన్నట్టు ఉంటుంది. 10 మందిలో పోయి ఏదన్నా మాట మాట్లాడితే మీ మాటకు కొంచెం వాల్యూ ఉంటుంది, మీ మాటకు కొంచెం మంచిగా ఉంటుంది. ఏ పని చేసినా మంచి కలిసి వస్తుంది, చెడు ఉండదన్నమాట. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం కొంచెం దరిద్ర గడియ ఇంతవరకు చాలా చెడ్డగా సతాయిచ్చింది, అది కొంచెం వెనుక జరిగింది. ఈ రాశి వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తుంటే ఎలాగే పోయి అలాగో ఇలాగో ఎట్లా పోయి ఒక మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, మెట్టు దాటాలి అనుకుంటున్నారు. వెనక పడ్డవాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళు ఒక్కొక్క మెట్టు దాటి ఎక్కని వెళ్ళిపోతున్నారు. మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. ఒకసారి మనసు శాంతం ఉండదు. ఇంట్లో పోయి అమృతం తిన్నా ఇష్టమే అనిపిస్తుంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది కదా, నా టైం ఎప్పటి నుంచి బాగుంది అనుకుంటున్నావు. ఒకసారి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర మీరు వెళ్ళిరండి, మీకు చాలా బాగుంటుంది. రాజా బతికేది ముందల చాలా ఘనంగా ఉంది అన్నమాట. మళ్ళొకటి ఏముందంటే ఈ కర్కట రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ. కోపం వచ్చినప్పుడు ఖటాఖట మాట్లాడతారు. మీరు ఏం చేయాలంటే కొంచెం నిదానంగా ఉండాలి, తొందరపడవద్దు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఏదన్నా కొత్త వస్తువులు కొనాలనుకున్నా, కొత్తవి కొనాలనుకున్నా, కొత్త బట్టలు కొనాలనుకున్నా, కొత్త ఆభరణాలు కొనాలనుకున్నా ఈ రాశి వాళ్ళకి ఈసారి బాగుంది. అయస్కంతం అతికినట్టే చాలా బాగుంటుంది. ఆభరణాల మీద ఈ రాశి వాళ్ళకు చాలా ఇష్టం. కర్కట రాశి వాళ్ళకి ఆభరణాలు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. ఆభరణాలు ఇష్టమే కాదు, దానికి తెచ్చుకొచ్చి ఎంత భద్రంగా, ఎంత మంచిగా, ఎంత నీట్గా పెడతారంటే అంత నీట్గా పెడతారు. ఇంతవరకు కొంచెం చాలా చెడ్డగా నీకు చాలా నష్టం జరిగింది. ఉన్నది కనిపెట్టి మీరు పెట్టిన వస్తువులు గుడక కొందరు అది చేయి గుడక పెట్టిండ్రు. అంటే ఉన్నది గుడక ఎంత భద్రంగా పెట్టినా చాలా భద్రంగా పెట్టండి, చాలా బాగుంటుంది. మీ మీద నజర్ దృష్టి చాలా ఉంటుంది. ఏది చేసినా కలిసి రాదు. ఒకటి చేస్తుంటే ఒకటవుతుంది, ఒకటి చేస్తే ఒకటవుతుంది. కొన్ని రోజుల నుంచి మనసు శాంతం లేకుండా పోతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరపై దర్శనం చేసుకొని వస్తే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు. ఓం నమ శివాయ. వావ్, 2 చాలా మంచి గవ్వలు పడ్డాయి. కర్కట రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. చూశారా? అవమానం 7, గురుబలం 2 ఉంది, శని బలం 7 ఉంది. 7 కూర్చున్నదంటే శని అది ఏడిపిస్తూనే ఉంటుంది. చేతుల బంగారం పట్టుకున్నా అది ఎండి చేపిస్తుంది. చేతులోపల అమృతం పెట్టుకొని నడుస్తే అది విషమే చేపిస్తుంది. ఏది మంచి చేసినా, ఎంత మంచి చేయాలనుకున్నా, ఏదేదో చేయాలనుకుంటే అది ఏది చేస్తుంటే ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. బాధ నలుగుట్ల ఏదైనా మాట మాట్లాడితే నడవదు, ఏదో చేస్తుంటే ఏదైతుంటుంది. మీరు దీనిలో తొందరపడకండి, భగవంతునికి నమ్ముకొని నడవండి, మీకు అంత జయమే జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఇంకా ఏమన్నా మీరు డౌట్ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ముందు మొత్తం చెప్పేస్తా. నమస్కారం.